పోయా నన్ను బయట పంపివ్వండి. నేను ముసలి సనికలే ఫస్ట్ బయట పోయా లోపల కాదు బయట పోయా బయట పో ఏమయ్యా మాట్లాడు పో ఏమని పేరు ఇలాగే తింటాడు. తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారంలో టీటీడీ ఉద్యోగిని టీటీడీ బోర్డు సభ్యుడు తీవ్ర పదజాలంతో దూషించారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. టీటీడీ బోర్డు సభ్యుడు సదరు ఉద్యోగిని బూతులు ఎలా తిడతారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. ఒక బోర్డు సభ్యుడు మహాద్వారం దగ్గర మాట్లాడిన విధానంపై విమర్శలు వినిపించాయి. టీటీడీ ఉద్యోగ సంఘాలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక కార్మిక సంఘాల నేతలు కూడా టీటీడీ బోర్డు సభ్యుడి వైఖరిని తప్పుపడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఏమయ్యా మాట్లాడు పో ఏమని పేరు ఇలాగే తింటాడు. ఒక్కసారి మనం చూస్తే టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఫిబ్రవరి 18న మంగళవారం ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తన బృందంతో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. అప్పుడే బోర్డు మెంబర్ పక్కనే ఉన్న అటెండర్ మహాద్వారం గేట్లు తీయమని గేటు దగ్గర పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీకి చెప్పారు. అయితే అడిషనల్ ఈవో ఆదేశాల మేరకు మహాద్వారం గేట్ నుంచి ఎవరిని పంపించడం లేదని, ఉన్నతాధికారులు ఆదేశిస్తేనే తలుపులు తీస్తానని బాలాజీ వారికి బదులిచ్చారు. టీటీడీ ఉద్యోగి బాలాజీ మాటలతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఆయనను బూతులు తిట్టారు. అంతేకాకుండా నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ వ్యాఖ్యానించారు. థర్డ్ క్లాస్ నా కొడుక, నాకు చెప్తావా, పో ఇక్కడి నుంచి, పో బయటకు అంటూ ఆ ఉద్యోగిని తీవ్ర వ్యాఖ్యలతో దూషించినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది. అయితే నువ్వు బయటకు పో ముందు అంటూ టీటీడీ ఉద్యోగి బాలాజీని పదే పదే హెచ్చరించిన నరేష్ కుమార్ ఒక దశలో బాలాజీ భుజం పట్టుకొని వెనక్కి లాగుతూ బయటకు పొమ్మని చెప్పే ప్రయత్నం చేశారు. వాడిని బయటకు పంపించు ముందు, లేకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను అంటూ మరో ఉద్యోగితో నరేష్ కుమార్ అన్నారు. తర్వాత అక్కడికి వచ్చిన టీటీడీ విజిఓ సర్ది చెప్పడంతో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది. అయితే మహాద్వారం వద్ద టీటీడీ బోర్డు సభ్యుడు వివరించిన తీరుపై టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఒక సమావేశం నిర్వహించిన సంఘాలు విధి నిర్వహణలో ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగిని బూతు మాటలతో తిట్టిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాలాజీతో అటెండర్ మాట్లాడుతున్న సమయంలో టీటీడీ సభ్యుడు నరేష్ కుమార్ వచ్చి బూతులు తిట్టారని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ చెప్పారు. బోర్డు మెంబర్ పనబాక లక్ష్మిని పుష్కరిణిలోకి అనుమతించలేదని, వారాస్వామి గుడిలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి సూరిని 2 నెలల కిందట సస్పెండ్ చేశారు. ఇలా టీటీడీ ఉద్యోగులు ఎన్ని అవమానాలు భరించాలి? అసలు టీటీడీ ఉద్యోగులు ఇక్కడికి వచ్చే బోర్డు సభ్యులకు సేవలు చేయాలా లేదా భక్తులకు సేవలు చేయాలా అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. బాలాజీకి నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలని, టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. లేదంటే ఉద్యమిస్తామని ఆ శాఖ కిరణ్ కుమార్ హెచ్చరించారు. ఇక టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వాదన ఏముంది అనేది ఒకటి చూస్తే కనుక, అనుచిత ప్రవర్తన వల్లే నేను ఇలా ప్రవర్తించాను, అది చాలా చిన్న విషయం, లోకల్ రాజకీయం, మేం పాలక మండలి సభ్యులుగా ఉండి ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవుతాం, నేను గేట్ తీయమని చెప్పలేదు, ప్రతి పాలక మండలి సభ్యులకు అటెండర్ ఉంటారు, అటెండర్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాం, అతను అటెండర్తో ఎవరినో తోడుకొని వస్తావు అన్నారు, నన్నే ఇలా అంటే ఇక భక్తులతో ఎలా ప్రవర్తిస్తారు, నేను మెంబర్ను అంటే ఎవరైతే నాకేంటి అన్నారు, అందుకే రియాక్ట్ అయ్యాను అన్నారు నరేష్ కుమార్. ఇక టీటీడీ ఉద్యోగులంటే పాలక మండలిలో లెక్కలేనితనం వ్యక్తమవుతుంది. ఏళ్ల తరబడి భక్తుల సేవలో ఉన్న ఉద్యోగుల పట్ల వారు వ్యవహరించే తీరు ఇలా ఉండకూడదు. పాలక మండలి సభ్యులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు ఈ అంశాన్ని గమనించాలి. టీటీడీఓ జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బోర్డు సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. ఇక టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మాత్రం ఇంతవరకు ఈ ఇష్యూపై మాత్రం ఎక్కడా స్పందించలేదు.